జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఒరే వర్మ, చెప్పు పెద్దమ్మా. బయట మన కార్లున్నాయే, వెళ్ళి వాటిని కడుగు. ఆ, ఆ తర్వాత వాటిని శుభ్రంగా తుడువు. వెళ్ళు. సరే పెద్దమ్మా, అలాగే. కాదమాత, లోపల పనులు నేను చెప్పాను కదా, మళ్ళీ ఇతన్ని కాళ్ళు కడగడానికి పంపిస్తున్నావు. వాణ్ణి పనిలో పెట్టుకుంది నేను, నెల నెల జీతం ఇచ్చేది నేను. అప్పుడు వాడికి పని చెప్పాల్సింది ఎవరు? నువ్వే. హా, హ, మరి తమరెందుకు ఓ తెగ ఓవరాక్షన్ చేస్తున్నారు? హ, వెళ్ళి ఎవరి పని వాళ్ళు చూసుకోండి. వెళ్ళండి. అక్క, రా అక్క, టిఫిన్ ఏర్పాట్లు చేద్దాం. నీకోసం ఇల్లంతా చూసేసొస్తున్నాను, త్వరగా రా. వర్మ, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? వెళ్ళు. అలాగే పెద్దమ్మా. బాబుగారు, అసలు మీరు వచ్చిన పనేంటి? మీరు చేస్తున్న పనేంటి? మీరు ఇంటి వాళ్ళ కారు తోడవడం ఏంటి? అదంతా ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానులే. ముందెక్కడి నుంచి మీరు వెళ్ళండి. లేదు బాబుగారు, వీళ్ళిచ్చే ముష్టి కోసం ఇలా పనులన్నీ చేస్తారా? పైగా మీరు వంశం ఏంటి, మీరు పెరిగిన కుటుంబం ఏంటి? మీరు ఇలా పనులు చేయటం మేము చూడలేం బాబు, చూసి తట్టుకోలేం బాబు. వీరాస్వామి, ముందు నేను చెప్పేది విను. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. సరే బాబు, మీరు మాకేం చెప్పరని అర్థమైంది. అరే రంగా అన్నా, మన ఇద్దరం కలిసి కారు కడుగుదాం. అలాగే అన్నా. వీరాస్వామి, నేను చెప్పేది విను. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. మేము వెళ్ళాం సార్. మేము వెళ్ళాలంటే ఈ పని మాతో చేయించాలి. నేను చెప్పేది అర్థం చేసుకోరాంగా. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇలా ఇవ్వండి అయ్యా. వీరాస్వామి, నీకేమన్నా పిచ్చి పట్టిందా? కాంతమ్మ గారు చూశారంటే పడ్డ శ్రమంతా వృధా అయిపోతుంది. ముందు మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కొట్టినా చంపినా మేము వెళ్ళాం సార్. మా అయ్యగారు ఇలా పనిచేయడం మేము చూడలేదు సార్. నేను చెప్తున్నాను కదా, వెళ్ళండి. ఇలా ఇవ్వండి బాబు గారు. మీ బాస్కి ఆర్డర్ ఇస్తున్నా. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. అది కాదు బాబు గారు, మాకు మాత్రం చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. పదరా. రే ఆగండ్రా. ఏదైతే జరగకూడదని భయపడ్డానో, ఎవరి కంట్లో అయితే పడకూడదని కోరుకున్నానో ఆవిడ కంట్లోనే పడ్డారు. అడ్డంగా దొరికిపోయాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? సమయానికి అన్నయ్య వదిన కూడా లేరే. ఎవర్రా మీరు? నా ఇంటికెందుకొచ్చారు? మా కార్లు ఎందుకు కడుగుతున్నారు? అంటే అది అమ్మా. చెప్పండ్రా, అసలు ఎవడు వీడు? మాట్లాడండి. వాడు కార్లు కడుగుతుండడం చూసి వాడికి మీరు పనిలో సహాయం చేయడానికొచ్చారంటే మీరు ఖచ్చితంగా వాడింట్లో
పనివాళ్లే అయ్యుంటారు. ఎందుకంటే ఒక డ్రైవర్ని, ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుని తిరిగేది కేవలం విఐపీస్ మాత్రమే. రే వర్మ, నిజం చెప్పు, ఎవరు నువ్వు? నువ్వు నిజంగా ముష్టివాడివేనా, లేదంటే నన్ను మోసం చేయడానికొచ్చిన ఆ చిట్టెమ్మ మనిషివా? ఎవరా నువ్వు? దొరికిపోయాను. కాంతమ్మ గారి దగ్గర ఇరుక్కుపోయాను. ఇక తప్పించుకోవడానికి ఛాన్సే లేదు. నిజం చెప్పడం తప్ప నాకు వేరే దారే లేదు. మాట్లాడరా, ఎవరు నువ్వు? నేను సొత్తాను కాంతమ్మత. ఈళ్ళేంటక్క? ఏంటి నువ్వు చెప్తావా? అవును, నేనే చెప్తాను. వీధి వీధి తిరిగి బిచ్చమెత్తుకున్నట్టు అన్నట్టుగానే ఎవరు నువ్వు అని అడిగితే ఏం చెప్తాడు కాంతమ్మత? కాదు, వీడు బిచ్చగాడు కాదు. వీడి వెనకాల చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. దానికి సాక్ష్యం వీళ్ళిద్దరూ. ఏం మాట్లాడుతున్నావమ్మా? అసలు వాళ్ళెవరో, ఎందుకొచ్చారో తెలియకుండా నీకు నువ్వే ఫిక్స్ అయిపోతే ఎలాగా? తెలుసుకోవడానికే ఉందిరా. రే చెప్పండ్రా, వీడు ఇందాక మీ బాస్గా ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడా లేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.